విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానని. లడ్డు తలదూకనా? దువ్వెన్న చేతికిస్తే దేవారస వెధవలా ఇలాగ పైకి దూతున్నాడు చూసావా? ఇలాగే ఊరుకుంటే ముందు వెనక కూడా ఫంకులు ఇస్తాడు, మన కొంప మునుగుతుంది. శుభ్రంగా నూనె రాసి సైడ్ పాపిడి ఈ వెధవకి. ఆయన జుట్టెలా దూకుంటే ఏంటండి? చూపించడమే. నువ్వు పదవే, టైం అయింది. ఎంతకీ అది ఆడపిల్ల ట్యూషనేగా? ఏమే నువ్వు సెలెక్ట్ చేసిన స్కూల్ లాగా ట్యూషన్స్ లో ఆడపిల్లల ట్యూషన్ మగపిల్లల ట్యూషన్ అని ఉండవు. ఇంకా ఆపండి. మగపిల్లలు ఉన్న ట్యూషన్లో వేస్తే దీనికి తగ్గిన మార్కులు రావడం కాదు, దీనికి వచ్చిన లవ్ లెటర్లు మీరు నేను చదువుతూ కూర్చోవాలి. ఏమా భవానీ, ఇప్పుడు ఏమైందండి? ఇంతకన్నా ఘోరం ఏం జరగాలి? నేను వీడిని రాముడిలా పెంచాలనుకుంటుంటే నువ్వు వినాయకంగా కృష్ణుని చేసి పారేసావు. ఇద్దరు దేవుళ్లే కదండి. కాదు, ఇద్దరు ఒకేలా కనిపిస్తారు కానీ ఇద్దరు ఒకటి కాదు. రాముడికి ఒకే భార్య, ఒకే బాణం. అదే కృష్ణుడికి ఒక ఫ్లూటు, దాని నిండా ఇప్పుడు వీడికి వేషం వేసి ఏం చేస్తారు? అక్కడికి తీసుకెళ్లి ఫ్లూటు తీస్తారు. అది విని ఆడపిల్లలంతా వీడి చుట్టూ ముగి కోలాటం ఆడతారు. అది చూసి మీరు కిలకలాడుతూ చప్పట్లు కొడతారు. అంతేనా? మీ నవ్వుల్ని మిమ్మల్ని చూసి వీడికి రోజు అదే అలవాటై ఆ మేళ ఇంటికి తీసుకొచ్చి కోలాటం ఆడుతూ ఉంటాడు. అప్పుడు నువ్వు నేను వాళ్ళకి కాఫీలు టీలు అందిస్తూ ఉండాలి. బాబు గౌతమ్ రెడీయా? కాదండి, నేను రెడీ. ముందు వాడికి వేషం మార్చు. ఐఎమ్ సారీ అండి. ఏడుపు మొహం వేయకు. రాబోయే నవంకి రాముడు వేషం వేసి తీసుకెళ్ళు. కనీసం తండ్రి మాట విన్న కొడుకుల చరిత్రలో అయినా నిలిచిపోతాడు. గదిలోకి వెళ్దామా నాన్నగారు? ఏ తీరుగా నన్ను అది రే ఇవాళ సుత్తి అదిరిపోయింది రే. అన్నమ్మా బేగరా రే, ఎంత ధైర్యం ఉంటే ఆడపిల్ల కూర్చునే రిక్షాల్లో మగపిల్లని ఎక్కిస్తావరా? నా కొడుకమ్మా వెళ్తా దారిలో మా బామ్మర్ది ఇంటికాడ వదిలేద్దామని ఎక్కించుకున్నానమ్మా. ఎంత కొడుకైతే మాత్రం ఆడపిల్ల పక్కన కూర్చోబెడతావరా? చిన్న పిల్లలకి ఆడ మగ ఏంటమ్మా? నీ తెలివితేటలు నా దగ్గర వాడుకో. అవునమ్మా, అవి ఉన్న వాళ్ళ దగ్గరే వాడాలి. రే రాలనోడా, నీ పళ్ళు రాలు కొడతాను. అసలు నువ్వు పోరా, నీ రిక్షా అవుతే ఏమవుద్దు. ఈ టైంలో వీడితో గొడవ అంటే? అసలే దీని పరీక్ష టైం అవుతుంటే. దీని పరీక్ష పోయినా పర్వాలేదండి, ఈ యదాల రిక్షా మాత్రం ఎక్కించరు. రేపు పెళ్ళైనా మగాళ్ళతో చేస్తారా లేకపోతే నీ కాళ్ళు ఎరకొడతాను రాయి. పోరా ఇక్కడి నుంచి. సర్లే అండి, ఈ నెల జీతం చాలా మంది చూసాను ఇలాంటి. ఓరిని నీ నోరు పడా. అమ్మా ఏంటి అలా చూస్తారు? టైం అయింది, దీన్ని వెళ్ళి దింపరండి. రేపు నుంచి ఇంకో రిక్షా మాట్లాడండి. నానా, ఏంటి తల్లి? రేపటి నుంచి నాకు రిక్షాలో ఫ్రెండ్స్ కూడా లేరు కదా? మనం ఇటెక్కడికి వెళ్తున్నాం? ఈ రోజు నుండి తనే నీ బెస్ట్ ఫ్రెండ్. బాధ అయినా సంతోషమైనా తనతోనే పంచుకో.
నా బాధ నీతో చెప్తే నాకు రిలీఫ్ ఎలా అవుతుంది? నా సంతోషాన్ని నీతో షేర్ చేసుకుంటే అది నీకెలా అర్థమవుతుంది? ఒకవేళ నా చెప్పిందే నిజమైతే అది నాకెలా తెలుస్తుంది? నీకు విషయం చెప్పనా? దుర్గారావు గారు, బ్యాగ్ని మా అబ్బాయి తీసుకొస్తున్నాడండి. అవునా? 2 రోజులు వేసారా ట్రిప్? అబ్బే, అర్జెంటుగా ఫోన్ వచ్చిందని పెడుతున్నానండి. ఎల్లుండికైనా ఆఫీస్లో ఉండను. వీడి డ్యూటీ కన్నా నా డ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ. పెదవులందరూ నాకే తగులుతారు. ఏ అను, సంచి పాడేసి బడికిలా అక్కడి నుంచి ఏం చూస్తున్నావు? దిగు. ఏం చేస్తున్నారు ఇక్కడ? పాస్ వస్తుందా? ట్రైన్లో బస్సుకుంది కానీ. పర్లేదు నాన్నగారు, నేను వెళ్తాను. పాస్ వచ్చుకు వస్తుంటే సైకిల్ దొక్కుతావురా? పదా పదా. నువ్వు ఇక్కడ కూర్చోవే. ఒరే, నీ సీట్ నెంబర్ ఎంత? 52 అండి. నువ్వు వెళ్ళి 69లో కూర్చో. వెళ్ళు. పోసుకొచ్చేరా వెళ్ళు. రే గౌతమ్, నానింట్లో లేడు కదా అని చెప్పి క్రికెట్ అని ఫ్రెండ్స్ అని వెధవ తిరుగుళ్ళు తిరిగావో. అలాగే నాన్న. రే గౌతమ్, రోజు ఫోన్ చేస్తాను. ఎప్పుడు చేస్తానో తెలియదు రోయ్, నువ్వే ఎత్తాలి. నేను ఇక్కడ మాట్లాడతాను, నువ్వు అక్కడ చూస్తావేంటి? సైకిల్ జాగ్రత్త రోయ్. అటెక్కడరా ఇటు. అలాగే నాన్న.
హే గౌతమ్, గౌతమ్. నాన్నయ్ అవును, ఇంతకీ ఆ చేతిలో సంచి ఏమిట్రా? నీవేనా మందులు? నీ చేతికి ఎలా వచ్చాయి? ఇందాక నేను కిందకు వచ్చినప్పుడు పాస్ పోసుకోవడానికి ట్రైన్ ఎక్కినప్పుడు ఆ తర్వాత మళ్ళీ నువ్వు ఎక్కావు కదా నాన్న. ఆపు. అవునరే, నువ్వెక్కడికి ఎలా వచ్చావురా? మన సైకిల్ తొక్కుంటున్నా. ఆ? హైదరాబాద్లో అంత పెద్ద కంపెనీలో అమ్మాయికి ఉద్యోగం రావడం అంటే అది చాలా మంచి శుభవార్తే. అవును, అంత మాత ఆశీర్వాదం. అమ్మాయిని పెంచినట్టు పద్ధతిగా పెంచారు. మీ అబ్బాయి క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ కొట్టడం అంత చిన్న విషయం కాదు సార్, అంతా మీ ప్లానింగే. ప్లానింగ్ అనా బొందా పెంపకం. నమస్తే సార్. సుబ్రహ్మణ్యం గారు తీసుకోండి. మొత్తానికి సాధించారుగా. సార్ తీసుకోండి. ఇంతకీ విన్నర్ ఎక్కడ సార్? ఇంకెక్కడ ఉంటాయండి, ఉంటే ఇంట్లో లేదా క్యాంపస్ లో. ఆ రెండు తప్ప ఇంకేమీ తెలియవాడికి. తీసుకోండి. హాయ్ రా. హాయ్ బాబు. హాయ్ రా. హాయ్. హాయ్ రా. ఎరా. హాయ్ రా. ఎస్. థ్యాంక్ యూ. ఈ క్యాంపస్ లో నీ రోల్ మోడల్ భార్గవి తర్వాత అంత పెద్ద ప్రెస్టీజియస్ కంపెనీకి సెలెక్ట్ అయిన సెకండ్ అమ్మాయివి నువ్వే. తన ఫీట్ రిపీట్ చేయాలనుకున్నా, అచీవ్ చేసా. నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. ఇంతకీ హైదరాబాద్ లో అబ్బాయిలు కూడా ఉంటారని మీ మమ్మీకి తెలుసా? మీ బాబు కాచిగూడనా సికింద్రాబాద్ అని అడుగుతున్నాడు. ట్రాన్స్ఫర్. అను హైదరాబాద్ లో ఎక్కడ ఉండాలో నేను డిసైడ్ చేసేసాను. కొంపదీసి పిరమిడ్ ఆశ్రమంలో కాదు కదా? ఒక్కసారికి నాకు దగ్గరగా ఆలోచించారు. గుడ్ బై. నీ పొగడ్తలాపి ఎక్కడో చెప్పవే. నా ఫ్రెండ్ గీతాదేవి ఉంది కదా, తన కూతురు శ్రావణి దగ్గరికి. ఆ పిల్ల అక్కడేం చేస్తోంది? తల్లిలా ప్రవచనాలు చెప్తుందా ఏంటి? సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. మా గీతాదేవి తన కూతుర్ని ఎంత పద్ధతిగా పెంచిందో తెలుసా? మా నాను అక్కడుండమే అన్ని విధాలా కరెక్ట్. బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? శనివారం గోదావరికి బయలుదేరుతుంది, సోమవారం జాయినింగ్. సరే ఆంటీ, డిన్నర్ టైం అయింది. 7 కదమ్మా అయింది. 7కి తింటేనే కదా ఆంటీ 8కి పడుకోగలం. 8కే పడుకుంటావా? అప్పుడేగా మార్నింగ్ 4కి లేవగలుగుతాను. ఇంకా నయ్యం, పద్ధతైన పిల్ల అక్కడ ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే అనుకు తోడుగా హైదరాబాద్ నేను వెళ్లాల్సి వచ్చేదేమో. ఎరా డింగు, ఓ రౌండ్ అయిందా? రా. ఏమే గౌతమ్, టీ ఇచ్చావా? వస్తున్నానండి. నీకు ఎన్నిసార్లు చెప్పాలి టీలో పంచదార తగ్గించి పాలు పెంచమని? ఇలా స్మెల్ని బట్టి పట్టేస్తాం. అవును. బాగున్నారా అత్తయ్య? పెళ్ళైన కొత్తలో 39 ఉండేది. మన అంతా చెప్పాడు డాక్టర్. 79. ఒక అత్త ఇద్దరు అత్తలైంది. అంత బాగుంది. మనోడికి రివర్స్లో వెళ్తే పని అయిపోద్ది. ఎరా, నీకు ఊళ్ళో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? లేరు మావయ్య. ఎవడాడు? ఫ్రెండ్ మావయ్య. ఇప్పుడే ఎవరు లేరను? ఇక్కడ ఫ్రెండ్ కాదు మావయ్య, ఊర్లో ఫ్రెండ్. ఓహో. ఏరా, మీ మావయ్య బాగా స్ట్రిక్ట్ అంట కదా, ఇక నువ్వు మా ఫ్లాట్కి రానట్టేనా? రేయ్, మా మావయ్య చాలా స్ట్రిక్ట్ రా. ఆయన నుండి ఎస్కేప్ అయి రావడం చాలా ఈజీ. ఇక్కడ ప్రిపేర్ చేసి నేను వస్తా. అకామిడేషన్ మాత్రం ఎవరికి ఫిక్స్ అవుతురు. సరేరా. ఏంట్రా స్ట్రిక్ట్ అంటున్నావు? మీ గురించి చెప్తున్నాను మావయ్య. మరి మీ నాన్న నిన్ను నా దగ్గరకు ఊరికే పంపాడు అనుకున్నావా? మావయ్య అది ఎక్కడికైనా బయటికి వెళ్ళాలా? మావయ్య నీకు స్మెల్ వల్ల తెలిసిపోద్దే. అవునరా,
నీకు ఈ ఊళ్ళో ఎవరు ఫ్రెండ్స్ లేరన్నావు. ఇందాక అక్కడ ఫ్రెండ్ ఫోన్ చేశాడు కదా, వాడు ఇక్కడ ఫ్రెండ్ గురించి చెప్పాడు. ఇక్కడ ఫ్రెండ్ కంటే అక్కడ ఫ్రెండ్ నాకు ముందే ఫ్రెండ్, కానీ ఇక్కడ ఫ్రెండ్ మాత్రం అక్కడ friend- ఆపరా, వెళ్ళి తొందరగా ఇంటికి వచ్చే. సరే మాయా. మేడం కొరియర్. యు గాట్ ఇట్ ఇంక రోజు ఏమ్రా ఇంకా చూస్తున్నావు? 5 స్టార్ పక్కా. చల్నాడు. నువ్వు అను రైట్? హే బేబ్. శ్రావణి. హే ఇట్స్ మీ. హే సాక్స్, తను అను. ఇక మనతోనే ఉంటుంది. ఓ హే బేబ్, వెల్కమ్ టు పింక్ ప్యారడైజ్. సారీ, వోడ్కా స్మెల్ తేడా కొడుతుంది. వెళ్ళి బ్రష్ చేసుకుని వస్తా. లెట్స్ మూవ్. పోరివారా బే, డ్రెస్ చేసుకొని ఇంతసేపు చేసినా? నన్నాడు. మన పెంపకంలో పద్ధతి సాంప్రదాయం కొట్టొచ్చినట్టు కనబడాలి. ఓకేరా, బాయ్. హలో, ఎరా ఆఫీస్కి వెళ్ళావా? ఇప్పుడే వచ్చాను నాన్నగారు. ఎక్స్క్యూజ్ మీ. ఇంతకీ ఆఫీస్ అంతా చూసావా? ఇప్పుడే ఎంటర్ అయ్యాను కదా నాన్న, సగమే చూశాను. సగం సగం చూడడం ఏంటో పడతాయి, ఏదైనా పూర్తిగా చూడాలి. మొత్తం చూసి నాకు కూడా ఫోటో పెట్టు. అలాగే నాన్న. థ్యాంక్ యూ. Hi guys, meet me Sanu, our new data analyst. Hi. Hi. Samrat, this is Anu, your team member. Anu, this is Samrat, your team lead. వెల్కమ్ టు స్మార్ట్ వర్క్ సొల్యూషన్స్. యు ఆర్ సో లక్కీ నా టీంలోకి వచ్చినందుకు. తొందరగానే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతావు. ఐ థింక్ యు గాట్ ఇట్. Anu, let's meet our project manager. Okay, yeah. Hey Vinny, come in. This is Anu. Anu, this is Bhargavi from Vishakha University. She's the topper of the university, topper of the district, and the best outgoing student of the year. And maybe the youngest project manager of this company. She's really practical. Okay then, I will leave now. Sit. విశాఖ యూనివర్సిటీ బ్యాచ్ 2016. మీరు బయటికి వెళ్ళారు, నేను క్యాంపస్లోకి వచ్చాను. తొందరగా డెవలప్ అవ్వాలంటే కావాల్సింది దానికి తగినంత హార్డ్ వర్క్. అది నీ దగ్గర ఉంది కాబట్టి కంపెనీ హైర్ చేసింది. సో నా జస్ట్ వర్క్ హార్డ్ అండ్ ఎంజాయ్. ఐఎమ్ హియర్ టు సపోర్ట్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
హాయ్. ఐమ్ తేజు. గౌతమ్. కాఫీ తాగుదామా? కాఫీ అలవాట్లేదు. సో క్యూట్. మిల్క్ బాయా? టీ తాగుతాను. లెట్స్ గో. ఏదైనా మీతో ఉందామని. ఒరే గౌతమ్, ఈ రోజుల్లో మగ పిల్లాడి పెళ్లి చేయడం అంటే ఆడపిల్ల పెళ్లి చేసినంత ఈజీ కాదు రోయ్. అఫ్ కోర్స్ నీకు ఆ బెంగలేదనుకో, ఎందుకంటే మీ పెంపకం అలాంటిది. అలా అని వ్యధ వేషాలు వేస్తే కుదరదురా. ఈ రోజుల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు టెక్నాలజీ బాగా వాడుతున్నారా. వైఫైలా స్కానింగ్ చేసేస్తున్నారు. దొరికిపోయావనుకో జీవితాంతం బ్రహ్మచర్యమే. నాన్న మిగతా ఫోన్లో మాట్లాడుకుందాం. ఆ ఆప్షన్ కూడా ఉంది కదా. ఇంకా నా మొహం చూస్తావేంటి, వెళ్ళు. సరే నాన్న, బాయ్. రే గౌతమ్, వెళ్ళగానే ఫోన్ చేయరోయ్. అలాగే. జను తాకతదీం తా తకిటతదీం తా తాకతదీం తా తకిటతక ఒంటరి ఏడుతుంటరి గోడు బిట్టు రంగ వినిపిస్తోంది తాకతదీం తా తకిటతదీం తా తాకతదీం తా తకిటతక చూపుల తీరు తెలియని వారి మనసంతా చదివేస్తోంది తాకతదీం తా తకిటతదీం తా తాకతదీం తా తకిటతక తకిటతక అవసరమా తప్పికైన చోట నలుగురిలో అనగలమా ఆశపడ్డ మాట పరవశమే తప్పదని తెలిసిన చోట వివరాలే అడగదులే చిలిపి సొగసు వేట హద్దు దాటే తన మనసులో నేనున్నానో లేదో తెలుసుకొని తనకి నా ప్రేమ గురించి చెబుదామనుకుంటే కనీసం తన ఆలోచనలో కూడా నేను లేనని చెప్పకుండానే చెప్పి వెళ్ళిపోయింది. కలర్ పెరగడానికి జ్యూస్ ఉన్నట్టు హైట్ పెరగడానికి కూడా ఏమైనా ఉంటే బాగున్నావు. దొరికాడు. హాయ్ నాన్నా, ఏంటి సర్ప్రైజ్? కూర్చో నాన్నా. ఇప్పుడు మనం లంచ్కి బయటికి వెళ్తున్నాం, నువ్వు రెడీ అయ్యరా. ఓకే, 5 minutes. సరే.
హాయ్. హాయ్. టీ? నో థ్యాంక్స్. హలో. ఎక్కడున్నావురా? అది అది లేదు ఇది లేదు, నువ్వు అర్జెంటుగా నువ్వు హోటల్కి రా, అర్థమైందా? ఓకే. ఏమైంది గౌతమ్? అర్జెంటుగా నోవోటెల్కి వెళ్ళాలి, క్యాబ్ బుక్ అవ్వట్లేదు. నేను డ్రాప్ చేస్తాను కదా. హలో అండి. హాయ్ అండి, కూర్చో బాబు. బాబు, మా అమ్మాయి అను. నా మేనల్లుడు గౌతమ్. మా అమ్మాయి ఇక్కడే స్మార్ట్ వర్క్ సొల్యూషన్స్లో వర్క్ చేస్తాను. ఓహో. ఏం కావాలి బాబు? ప్రైవసీ కావాలన్నగారు. మనం వీళ్ళకి పెళ్లి చూపులు అరేంజ్ చేసి మనం వాళ్ళనే చూస్తూ కూర్చుంటే ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? ఓ కదా, పదండి రండి. వెళ్దాం. అవును, ఆడాడో బ్రోకర్ గాడు వస్తాడు మా బావ. ఏడాడు? రావాల్సిన సమయానికంటే గంట ముందే వచ్చాను. ఓ, బాగా ఖాళీగా ఉన్నావు అనమాట. వీటితో జాగ్రత్తగా ఉండాలి. పోలీస్కి ఒక పెద్దమ్మ కొడుకులా ఉన్నాడు. వచ్చింది హోటల్కి, కళ్ళజోడితే. హలో, నమస్కారం. నమస్కారం. ఈడు ఈడు పేడు మొత్తం. సార్ ఆర్డర్ ప్లీజ్. ఇక్కడ కదా ఆ టేబుల్ వేసి. మేము మా అమ్మాయిని చుట్టూ ఉన్న ప్రపంచం తెలియకుండా పెంచితే మీరు మీ అబ్బాయిని అసలు ప్రపంచం అనేదే తెలియకుండా పెంచారే. కరెక్ట్గా చెప్పారు. అందుకే ఎదురుగా ఉన్న మీ అమ్మాయిని చూడటం అనేసి నేల చూపులు చూస్తున్నాడు యాదవ. ఇక జీవితంలో అప్పులు చేయకూడదు. ముందు సాలిపేట ఎర్రాజుగాడి అకౌంట్ సెటిల్ చేయాలి. ఎస్. హలో, పోరా. నువ్వు హైదరాబాద్ వచ్చి ఎన్ని రోజులైందమ్మా? 7 months, అంకుల్. నీకు రిషి అప్పుడే బోర్ కొట్టేశాడా? మావాడితో పెళ్లి చూపులకి రెడీ అయిపోయావు. రిషి తెలుసా లేదా? ఇక్కడ అడుగుతుంటే ఆడం చూస్తావేంటి? మావయ్య అది నువ్వు నార్మల్, నీకు తెలీదు. రిషి తెలుసా లేదా? రాజా ఈ రోజు మన దేర్రా. మావయ్య ఒకసారి చెప్పి. నువ్వు నోర్మై, ఇంకోసారి మాట్లాడామంటే నేను వెళ్ళిపోతా. సార్ ఏం జరిగిందండి? నువ్వు ఉండవయ్యా. నీకు తెలుసా లేదా? నిన్నే అడుగుతున్నా. మావయ్య ఒకసారి నేను చెప్పి. మీ నాన్నకు ఫోన్ చేయరా? నేనే చేస్తా. ఇక్కడ ఏదో పులిహోర అయినట్టుంది. వీళ్ళిద్దరికి తలంబరాలు వేయించడం కంటే నేను వెళ్ళి తాలింపు వేసుకోవడం బెటర్లా ఉంది. చె తినమ్మ జీవితం మొత్తం రివర్స్ అయిపోయింది. అదే నోటితో వాగిందో అదే జరిగింది. అమ్మాయికి అబ్బాయిని పరిచయం చేసావా? నేను వీళ్ళకి మనవాడిని మాత్రమే పరిచయం చేశాను, కానీ వీళ్ళు వాళ్ళకున్న చాలా కొత్త యాంగిల్ చూపించారు బావా. మీరు మంచోళ్ళు కాబట్టి ఆ రోజు పెళ్లి చూపుల్లో కళ్ళు తిరిగి పడిపోతే ఒంట్లో బాగోలేక పడిపోయింది అనుకున్నారు. ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుని పడిపోయిందని తెలుసుకోలేకపోయారు. ఊళ్ళో పెట్టాల్సిన పెళ్లి చూపులు గుట్టు చప్పుడు కాకుండా ఇక్కడెందుకు పెట్టారో తెలుసా బావా?
నలుగురికి తెలిసేలా అక్కడ పెడితే ఈవిడి గారి భాగవతం మనకెక్కడ తెలుస్తుందో అని జాగ్రత్తగా ప్లాన్ చేసి మీకు సంబంధం లేని ఒకటి మీకు మనవని చేద్దామని చూస్తున్నారు. అంతే బావా. అలాగే మావయ్య అది మా కాదు బావ ఈ సంబంధం క్యాన్సిల్ అని చెప్పాడు. మావయ్య నేను చెప్పేది ఒకసారి. మూసుకుని రారా. వీళ్ళది ఒక ఫ్యామిలీ, మళ్ళీ వీళ్ళకి సంబంధాలు. ఎవరైనా మన మాట అన్నప్పుడు మనకు కోపం వస్తే ఆ మాట అబద్ధం, బాధ వస్తే ఆ మాట నిజం. మీరేం ఫీల్ అవుతున్నారో ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది నేను అన్న మాటలు అబద్ధాలా నిజాలా అని. నువ్వు రారా. అను ఇట్స్ ఓవర్. ఏ నమ్మకంతో అయితే నీతో ట్రావెల్ చేశానో ఆ నమ్మకాన్ని చంపేశా. అసలు నీకు నాకు తప్ప తెలియని రిషి బయటికి ఎలా వచ్చాడు? మనం ఎవరితో అయినా పర్సనల్స్ షేర్ చేసుకుంటే వాళ్ళు దాన్ని మనసులో పెట్టుకునే వాళ్ళై ఉండాలి, బయట పెట్టే వాళ్ళై ఉండకూడదు. అసలు ఏంటి నీ ప్రాబ్లం? నువ్వే. నీ మాటలే నాకు ప్రాబ్లం, నీ నవ్వే నాకు ప్రాబ్లం. తేజు నువ్వు నా ఫ్రెండ్ అంతే. ఫ్రెండా? నీకో విషయం తెలుసా గౌతమ్, నీతో ఫ్రెండ్షిప్ చేశాక నేను నిన్ను లవ్ చేయలేదు, నిన్ను లవ్ చేశాకే ఫ్రెండ్షిప్ చేశాను. నేను నిన్ను లవ్ చేస్తున్నానని నీకు తెలిసి కూడా నువ్వు నన్ను లైట్ తీసుకున్నావు. అయినా నేను మాత్రం సీరియస్గా ఫాలో అయ్యాను, సిన్సియర్గా లవ్ చేశాను. ఎంతలా అంటే నువ్వు పల్లవితో రిలేషన్షిప్లో ఉన్నా కూడా నువ్వే కావాలి అనుకునేంత. నువ్వు పల్లవితో స్పెండ్ చేసిన ప్రతి మూమెంట్ నాకు చెప్తుంటే పెయిన్ ఫీల్ అవుతూ కూడా దాన్ని తట్టుకోగలిగానేమో, కానీ నీ పైన ప్రేమను చంపుకోలేకపోయాను. ఇంకా ఇలా ఎన్ని రోజులు గౌతమ్? నా వల్ల కాలేదు. మా పేరెంట్స్ ఊరు నుండి రాగానే మీ పేరెంట్స్తో ప్రపోజల్ పెట్టిద్దామని మీ అంకుల్ నెంబర్ తీసుకున్నాను. కానీ నేను నిన్ను నోవోటల్ దగ్గర డ్రాప్ చేసి వస్తుండగా వేరే దారి కనిపించలేదు. నీ లవ్ కోసం నువ్వెంత సఫర్ అయ్యావో నా లవ్ కోసం నేను అంతే సఫర్ అయ్యాను. ఏంట్రా ఇలా జరిగింది? సాయంత్రానికల్లా శుభవార్తతో తిరిగి వస్తా అన్నావు, అలాంటిది సడన్గా ఇలా? సడన్గా ఏవి రావురా, అన్నీ ఎప్పటి నుంచో ఉంటాయి, సడన్గా బయటపడతాయి అంతే. ఇప్పుడు ఎలా ఉందండి సార్? మీరు కొంచెం బయట వెయిట్ చేస్తారా? బీపీ కొంచెం అబ్నార్మల్గా ఉంది. మీరు ఏదో విషయం మీద స్ట్రగుల్ అవుతున్నారు. అలాంటివి ఏమైనా ఉంటే ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, కొంచెం రిలీఫ్ అవుతారు. ఈయనకి రెస్ట్ కన్నా రిలీఫ్ ఎక్కువ అవసరం. టేక్ కేర్. భార్గవి, తప్పు జరిగిపోయింది అంకుల్. నిజం తెలుసుకోకుండా మాట్లాడి మా మావయ్య తప్పు చేశారు. నిజం తెలిసి మాట్లాడకుండా నేను తప్పు చేశాను. మీ కుటుంబం గురించి తెలిసి కూడా నిర్ణయం తీసుకొని మా నాన్న తప్పు చేశారు. ఆ రోజు
మా మావయ్య చెప్పిన రిషి ఎవరో కాదు అంకుల్. ఇప్పుడు మీ ముందు నిలబడ్డ గౌతమే. లైఫ్ చాలా విచిత్రమైంది అంకుల్. తప్పు చేసే టైంకి మంచి ఎలా ఉంటుందో తెలియనివ్వదు. అది తెలిసే టైంకి చేసిన తప్పు నుంచి మనల్ని బయటికి రానివ్వదు. నేను ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాను. అమ్మాయి విషయంలో తప్పు జరిగిందని తెలిసాక కోపాన్ని ఆపుకోలేకపోయాను. మీ విషయంలో తప్పు చేశానని తెలిసాక మీ ముందు తలెత్తుకోలేక నిలబడ్డాను. ఎదిగే పిల్లలకి స్వేచ్ఛనిచ్చే మనం మన పిల్లలు ఎదిగిపోయారన్న విషయం కూడా తల్లిదండ్రులుగా మనం గుర్తించగలగాలి. అయినా పెంపకం అంటే పిల్లలకి ఏమీ తెలియకుండా పెంచడం కాదు, వాళ్ళకి అన్నీ తెలియాలి. అందులో ఏది మంచో ఏది చెడో మనమే తెలియపరచాలి. పిల్లల విషయంలో తప్పు మన పెంపకం అయితే పొరపాటు వాళ్ళ ప్రయాణం. మనం మోస్తున్న పల్లెకిలో కూర్చున్నది మన పిల్లలు. వాళ్ళు బాధ పెట్టారని దింపేయగలవా? మనం బాధపడ్డామని వాళ్ళని వదిలేయగలవా? మన జీవితాంతం వరకు వాళ్ళని మోస్తూనే ఉంటాం. పిల్లలు కదా. మనం ఒకరినొకరు అర్థం చేసుకున్నాక ఇంకా కావాల్సింది కన్నీళ్ళు కారణాలు కాదు. నాకు ఈ పెళ్ళొద్దు నాన్న. అసలు ఇది ఎలాంటి పెళ్ళమ్మా? పెద్దలు కుదిర్చి పిల్లల ఇష్టంతో జరుగుతున్న పెళ్ళ, లేక పిల్లలే ఇష్టపడి పెద్దల్ని ఒప్పించి చేసుకుంటున్న పెళ్ళ? పెద్దలు చేసే పెళ్లిలో కానీ పెద్దల్ని ఎదిరించి చేసుకునే పెళ్లిలో కానీ పెళ్ళి ఎలా ఉంటుందో ప్రేమ కూడా అలానే ఉంటుంది. కానీ మా పెళ్లిలో అది మాత్రమే ఉండదు. ఆ రోజు మీరు అడిగారు నన్ను, నువ్వు సంతోషంగా ఉండాలి అంటే నీకు ఎలాంటి భర్త కావాలి అని. అప్పుడు నా మనసులో మాట చెప్పాను. కానీ నేను ఆ రోజు చెప్పిన వ్యక్తి గౌతమ్ అయితే కాదు నాన్న. పెద్దలకి నచ్చినట్టుగా పిల్లల్ని పెంచుకునే అవకాశం అందరికీ ఉండొచ్చు. పెద్దలకి నచ్చిన విధంగా పిల్లలు పెళ్లి చేసే అదృష్టం కొంతమందికే ఉంటుంది. కానీ మేం చేసిన ఈ పొరపాటు కనీసం మిమ్మల్ని కొంతమందిలో కూడా ఉండనివ్వలేదు. ఆ రోజు పెళ్లి చూపుల్లో ఒకరికొకరు ఎదురుపడలేకపోయిన మేము ఈరోజు ఒకరితో ఒకరు జీవితాన్ని ఎలా పంచుకోగలమమ్మా? ఇదంతా విన్న తర్వాత కూడా మీరు ఈ పెళ్లి చేయాలనుకుంటే చిన్నతనం నుంచి నువ్వు నేను ఒకే ఊర్లో పెరిగాం. నిన్ను తాకిన గాలే నన్ను తాకింది, నువ్వు తాకిన నెలనే నేను తాకాను. మన పరిచయం విచిత్రం, మన ప్రయాణం ఇంకా విచిత్రం. నీకు తెలియని విషయం ఏంటంటే మన పెళ్లి చూపులప్పుడు నేను నిన్ను చూశాను. ఎవరితో అయితే అలాంటి రిలేషన్లో ఉన్నానో తననే పెళ్లి చేసుకోబోతున్నానని టెన్షన్తో పారిపోయాను. తర్వాత మళ్ళీ కలవకూడదు, కనీసం ఎదురుపడకూడదు అనుకున్నాను. కానీ మన మనసులు మనల్ని కలపకపోయినా పరిస్థితులు మనం మళ్ళీ ఎదురుపడేలా చేశాయి. మనం కలిసిన ఈ కొన్ని రోజులే నా మనసులో ఉన్న ఫీలింగ్స్ని నేను అర్థం చేసుకునేలా చేశాయి. ప్రేమ అందంతోనూ ఐశ్వర్యంతోనూ పుడుతుందని తెలుసు, కానీ
కేరింగ్ వల్ల కన్సోలింగ్ వల్ల పుడుతుందని నా విషయంలోనే తెలుసుకున్నాను. అసలు నీకు నాకున్న సంబంధం ఏంటి? ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం? మరి అలాంటప్పుడు నీ స్ట్రగుల్ని నేనెందుకు ఫీల్ అవ్వాలి? ప్రతి క్షణం దాన్ని గుర్తు చేసుకుంటూ నేనెందుకు స్ట్రగుల్ అవ్వాలి? ఈ ఫీలింగ్స్ అన్నిటికీ అర్థం ప్రేమ. ఆ విషయం చెప్తే నన్ను తప్పుగా చూసి దూరం చేస్తావేమో అన్న భయంతో చెప్పలేకపోయాను. కానీ నువ్వు పెళ్లి చూపులకు ఒప్పుకున్నాక అర్థమైంది అది డౌట్ కాదు, నిజమని. ఎందుకో తెలుసా? నిన్ను చూసుకోవడానికి వచ్చే పెళ్లి కొడుకు నేను కాదని నీకు తెలుసు కాబట్టి. నువ్వు అక్కడ పెళ్లి చూపులకు ఒప్పుకున్నావంటే ఇక్కడ నన్ను లవ్ చేయట్లేదనే కదా. మరి నేనెందుకు ఒప్పుకున్నానో తెలుసా? నన్ను చూస్తే నువ్వు ఎలాగో నచ్చలేదని చెప్తావు. ఆ మాట విని నా మనసు బాధపడుతుందని తెలిసినా మా నాన్న మాట కాదనకుండా వచ్చినందుకు కనీసం ఆయనైనా సంతోషపడతారని వస్తానన్నాను. నేను పల్లవిని దాటి అనుని చేరడానికి చాలా ప్రయత్నించాను, కానీ చివరికి రిషిగానే మిగిలిపోయాను. అలానే నా మనసులో మాట ఎవరికి చెప్పకుండా ఉండలేను. అను నీతో కలిసి తిరగడానికి పరిచయం సరిపోయిందేమో కానీ నా ప్రేమని చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని గట్టిగా చెప్పాలనిపించింది, కానీ అప్పుడు ఎలా చెప్పాలో తెలియలేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే నా అనుకి ఏదైతే చెప్పాలనుకున్నానో దాన్ని తన సోల్మేట్ అయిన నీకు చెప్పుకుంటే కనీసం రిలీఫ్ అయినా దొరుకుతుందని చెప్తున్నాను. ఐ లవ్ యూ అను. ఐ లవ్ యూ అను. గౌతమ్, నేనొకటి అడగనా? ఇప్పుడే కదా అయింది, మళ్ళీనా? ఛీ, అది కాదు. ఏ జాగ్రత్త. ఆ రోజు కూడా రైల్వే స్టేషన్లో ఇలాగే పట్టుకోవచ్చు కదా, మొత్తెందుకు పెట్టేసా? అను అను ప్లీజ్, ఇప్పుడు వద్దు. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?